వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో గోల్డ్ ప్రైస్ ఎప్పుడైతే పెరిగిందో, గోల్డ్ అయితే ఎవరైతే కొన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళు గోల్డ్ అనేది లాస్‌లో అమ్ముకోవాలా? లేకపోతే అలాగే హోల్డ్‌లో పెట్టుకోవాలా? దీని గురించి మాట్లాడడానికి రేవంత్ చల్మల్ గారు ఉన్నారు. సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు గతంలో గోల్డ్ ఎంత విపరీతంగా పెరిగిందో మనం అందరూ చూస్తాం. అప్పుడు తండోపతండాలుగా గోల్డ్ అని ఫిజికల్ గోల్డ్ గురించి మాట్లాడుతాను. అందరూ కొనేసుకొని ఇంట్లో పెట్టుకున్నారు. సో వాళ్ళు మంచి హైలో ఉన్నప్పుడు కొన్నారు. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది 120, 121 అప్రాక్సిమేట్‌గా ఉంది. సో ఇప్పుడు ఆ హై ప్రైస్‌లో ప్రీమియంలో ఎవరైతే కొన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అమ్ముకోవాలా? లేకపోతే అలాగే హోల్డ్ చేసుకొని ఉంచుకోవాలా? సో ఫస్ట్ థింగ్, అసలు గోల్డ్ అనేది మనం ఇండియాలో పర్టికులర్‌గా వాడేది ఆర్నమెంట్ పర్పస్. దాన్ని అసలు వెల్త్ పర్పస్‌లో ఎన్నడూ మన ఇండియన్స్ దాన్ని చూడలేదు. సార్, గోల్డ్ అనేది మన ఆడవాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దాన్ని ఒక ట్రెడిషన్ అది. ఒక ట్రెడిషన్ ప్రకారంగా మనం గోల్డ్ వాడుతున్నాం. దాని ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు మనం దాన్ని ఇప్పటిదాకా యాక్చువల్‌గా చూసింది. అంటే అసెట్స్ లాగా కూడా సో ఎసెట్ లాగా కూడా పనిచేస్తది అంతే. అంతే. సో ద పాయింట్ ఇక్కడ ఏంటి, అసలు ఫస్ట్ మీరు ఆర్నమెంట్ కొన్నారు అని అంటే యు ఆర్ బయింగ్ యువర్ గోల్డ్ అట్ ద రేట్ ఆఫ్ 30% డిస్కౌంట్ ఆల్రెడీ. మేకింగ్ ఛార్జెస్, జీఎస్టీ, తరుగు మెరుగు, XYZ అన్నీ ఉంటాయి కదా. అయిపోయిన తర్వాత మీరు కొనేది ₹1,00,000 బంగారం 70,000 అది ఆ 30% రికవర్ కావడానికి ఎన్ని సంవత్సరాలు టైం పట్టుద్ది? అర్థమైందా? ఓవర్ ద లాంగ్ డికేడ్స్ ఆఫ్ టైం తీసుకున్నప్పుడు ఎంతో కొంత అది బెటర్ రిటర్న్స్ మీకు అప్పచెప్పచ్చేమో, కానీ షార్టర్ టైం ఫ్రేమ్లో ₹1,00,000 ఇన్వాయిస్కి ₹1,00,000 తిరిగి వస్తుందా? రాదు. రైట్. సో ఫస్ట్ థింగ్, గోల్డ్ అనేది మన ట్రెడిషన్లో భాగం కాబట్టి ఆర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనేటప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి, సార్ ఇప్పుడు గోల్డ్ అనేది పెరుగుతుంది కదా, కొనమంటారా అని అంటే ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్? సార్, మా అమ్మాయికి సంబంధించిన ఫంక్షన్ వస్తుందండి, సో నేను కొనాలనుకుంటున్నాను అన్నారు అనుకోండి. అసలు ఫంక్షన్కి పెరిగేదానికి మీకేంటి సంబంధం? మీరు కొనే పర్పస్ ఏంటి? పాప ఫంక్షన్లో బంగారం వేసుకుంటది కాబట్టి మీరు కొంటున్నారు. పెరిగితే మీకేంటి, తగ్గితే మీకేంటి? కొనుక్కోండి, అంతే. ఎలా అయినా కొనాల్సిందే. ఇక దాంట్లో బార్గెన్ ఏం లేదు. అట్లా కాదు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి, ఒక వెల్త్ మేనేజర్ గా దాన్ని ఒక రేషియోలో చూస్తాం. ఏ రేషియో అని అంటారు? సో బేసిక్ గా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు 5% అని అంటాం, లేదా 10% మాక్సిమం అని అంటాం. ఇన్వెస్ట్మెంట్, ఆర్నమెంట్ ఈస్ కన్జంప్షన్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అని అంటే ఏంటి? ఐదర్ ఇట్ కుడ్ బి అన్ ETF ఆర్ కుడ్ బి అ బార్ గోల్డ్, బిస్కెట్. బాండ్స్ వద్దంటారా? బాండ్స్ ఇప్పుడు రావట్లేదు. సోవరెన్ గోల్డ్ బాండ్స్ ఉండుంటే బాగుండేది, అవి లేవు ఇప్పుడు. ఇట్స్ ఆర్ బ్యాడ్ లక్. అది ఉండుంటే ఇంకా బెటర్గా ఉండేది. సో బేసిక్గా మనకి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం పెట్టుబడి పెట్టేటప్పుడు మన వెల్త్లో ఒక 5% 10% ఉందనుకోండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ వెల్త్ ₹1,00,000. ఓకే, ₹1,00,000 మీరు ఎంత పెడతారో ఒక ₹5,00,000 పెడతారు. ఓకే, ₹5,00,000 ఇప్పుడు 10% పడ్డది గోల్డ్. 10% అంటే ఎంత? 50,000 పడ్డది. ఓవరాల్ ₹1,00,000 50,000% ఎంత? 0.5. మీకు ఏమైనా ఇంపాక్ట్ అయిందా? కాలేదు. అండ్ 10% పడలేదు. సరే, ఓకే, 10% పెట్టుకున్నారు గోల్డ్ని పోర్ట్ఫోలియోలో. 10% ఓవరాల్ గోల్డ్ పడ్డది. 10 లక్షల్లో ఎంత పడ్డట్టు? 1,00,000 పడ్డట్టు. ఓవరాల్ పర్సంటేజ్లో చూస్తే ₹1,00,000 ఇట్స్ 1%. అంతే కదా. దానివల్ల మీకు ఏమైనా ఇంపాక్ట్ అయిందా? కాలేదు. సో బేసిక్ ఇక్కడ ఎప్పుడైతే పోర్ట్ఫోలియో ఎలాకేషన్ అనేది మీరు ఒక సిస్టమేటిక్ ప్రాసెస్లో పెట్టుకుంటారో అప్పుడు మీకు అయితే బెటర్గా రిటర్న్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, వెన్ ఇట్ కమ్స్ టు రియల్ ఎస్టేట్ ఆర్ వెన్ ఇట్ కమ్స్ టు కమోడిటీ, ఓకే, మీరు కమోడిటీలో పెట్టుబడి పెట్టేటప్పుడు కమోడిటీలో చాలా ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనం జస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ని చూస్తాం. ఓకే, ఇక్కడ డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉన్నాయి. గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాస్. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, ఆ అసెట్ క్లాస్లో వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ వన్ సింగిల్ యూనిట్, దట్ ఈస్ గోల్డ్. కమోడిటీలో వీఆర్ ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇన్ గోల్డ్, no other way. Okay, when it comes to equity markets, you are diversifying your investments across all the asset classes. Real estate related untaya, real estate boost అయితే సిమెంట్ కంపెనీలు పెరుగుతాయి, స్టీల్ కంపెనీలు పెరుగుతాయి, రైట్. ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది అనుకో రేటు, గోల్డ్ మేకర్స్ యొక్క ప్రాఫిట్స్ పెరుగుతాయి. కళ్యాణ్ జ్యువెలరీస్, XYZ, రైట్. యాక్చువల్లీ మీకు ఒక విషయం తెలుసా, గోల్డ్ 10% పెరిగితే గోల్డ్ మైనింగ్ కంపెనీస్ 20% పెరిగింది. మన దగ్గర ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది తెలుసా దాని గురించి? గోల్డ్ మైనింగ్ కంపెనీస్ ఫండ్ ఒకటి ఉంది మన దగ్గర ఇండియాలో. అది ఎంతమందికి తెలుసు? తెలియదు. దట్ వాస్ ద పాయింట్. సో బేసిక్ గా మనం ఎంతసేపటికి ఏం చూస్తారంటే, గోల్డ్ అంటే గోల్డే కొనాలని బిస్కెట్లు కొని ఇంట్లో పెట్టడు కాదు. గోల్డ్ మైనింగ్ కంపెనీస్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అట్లా నేను చెప్పని పేరు చెప్పకూడదు కాబట్టి, బికాస్ ఇట్ షుడ్ నాట్ బి ఎ రికమెండేషన్ యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ఫర్ ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. మా నోట్లో ఫండ్ పేరు రాకూడదు. ఆ పాయింట్ నేను చెప్పట్లేదు. అది మీరు కొడితే దొరుకుతుంది, అది పెద్ద బ్రహ్మాస్త్రం ఏం కాదు కదా. గూగుల్లో దొరకదు. గోల్డ్ మైనింగ్ కంపెనీస్ దారుణమైన రిటర్న్స్ ఇచ్చినాయి. ఇది 60% పెరిగితే 120% పెరిగింది. అంటే ఇప్పుడు గోల్డ్ పెరిగినప్పుడు గల అవి పెరుగుతాయా సార్? అంతే కదా మరి. వాళ్ళకి డిమాండ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ప్రాఫిట్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీరు ల్యాండ్ కొన్నారు, మీకు ఒకళ్ళు అమ్మారు, ఒక లేఅవుట్ చేశారు ఎవరు. అవును. ఆ లేఅవుట్ లో నుంచి మీరు ఒక ప్లాట్ కొన్నారు. ఓకే, ఆ ప్లాట్ రేటు పెరిగింది. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా అసలు ప్రాఫిట్ అనేది ఆ
వెంచర్ వేసినోడికి ఎక్కువ ఉంటుందా మీకు ఎక్కువ ఉంటుందా? వెంచర్ వేసుకుని పెట్టుకోండి. మరి గోల్డ్ మైనింగ్ కంపెనీకి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందా మీకు ఎక్కువ ఉంటుందా? ఆర్నమెంట్స్ తయారు చేసే కంపెనీకి ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందా మీకు ఎక్కువ ఉంటుందా? ఆర్నమెంట్స్ అండి. యూ గాట్ ద లాజిక్. ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు నిజంగా మొత్తం తీసుకెళ్ళి డైరెక్ట్ గా గోల్డ్ కొనవసరం లేదు మనం. ఇక్కడ ఇంకొక మనకి ఇక్కడ ఏమవుతుంది, గోల్డ్ మ్యానుఫ్యాక్చర్ చేసి అంటే మన జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఎక్స్పోజ్ ఇట్లాంటి కంపెనీలు కొన్నాం అనుకోండి. సో బేసిక్ అవి కూడా యూఫోరిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కొనకూడదు. స్టాక్స్ కొనమని నేను రికమెండ్ చేయట్లేదు. బట్ మ్యూచువల్ ఫండ్స్ లో అవసరాన్ని బట్టి మీరు ఎటువంటి కంపెనీస్ ఎక్స్పోజర్ ఉన్న వాటికి కొనుక్కున్నట్లయితే అట్లీస్ట్ ఏమవుతుంది, వాళ్ళకి గోల్డ్ తగ్గిన ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ప్రాఫిట్స్ తగ్గుతాయేమో కానీ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఒక టైంకి వాళ్ళైతే రికవర్ అవుతారు. గోల్డ్ ప్రైస్ అక్కడే 10 ఏళ్ళు ఉన్నా కానీ వాళ్ళైతే నష్టపోరు. యూ గాట్ ద పాయింట్. చేస్తే వ్యాపారం ఇట్లా చేయాలి. అరే ఇప్పుడు నేను కొన్నా అమ్మానా ఏంటి ఇదంతా? అసలు ఎవరు కొనమన్నారు మిమ్మల్ని? ఎవరు అమ్మమంటున్నారు? మీరు గోల్డ్ ఒక పర్పస్తో కొన్నారు అనుకోండి, మీ బిడ్డ పెళ్లి కోసం కొన్నారు, మళ్ళీ అమ్మే ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు అవును, రాకూడదు కదా. దెర్ ఈస్ క్లారిటీ. నా బిడ్డ పెళ్లి కోసం నేను గోల్డ్ కొన్నా, మరి బిడ్డ పెళ్లికి ఉంచుకో దాన్ని. ఇప్పుడు ఎవరైతే తన బిడ్డ పెళ్లి కోసం గోల్డ్ కొన్నారు, ఇప్పుడు హై పీక్ లో కొన్నారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమంటారు? ఏమీ లేదు, వెయిట్ చేయడమే. వెయిట్ చేయడం. మరి అంతే అంతే, అంతకుమించి ఏం చేయలేం. ఇప్పుడు మార్కెట్లో ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాం, డోంట్ చేస్ ద రన్నింగ్ బస్ అని. రన్నింగ్ బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తే ఏం జరుగుద్ది? బస్సు టైర్ కింద ఉంటామో తెలియదు, బస్సులో ఉంటామో తెలియదు. యాక్చువల్లీ కింద అయితే పడతాం. ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడం కంటే పట్టడానికే ఛాన్సెస్ ఎక్కువ. నెంబర్ 2, బస్సు ఎక్కినా కూర్చోడానికి సీటు దొరుకుద్ది లేదు తెలియదు. ఒకవేళ సీటు దొరికినా బస్సు ఎక్కడ ఆగుద్ది నెక్స్ట్ స్టాప్ లో తెలియదు మనకి. అదే బస్సు డిపోలో ఉన్నప్పుడు ఎక్కితే, బస్ స్టాండ్ లో ఉన్నప్పుడు ఎక్కితే సేఫ్ సైడ్ సీటు దొరుకుద్ది, సేఫ్టీ కుషనింగ్ దొరుకుద్ది, అండ్ యూ విల్ ట్రావెల్ ఫర్ అ లాంగర్ టైం. యూ గాట్ ద పాయింట్. నెవర్ చేస్ అ రన్నింగ్ బస్. స్టాక్ మార్కెట్ అయినా, గోల్డ్ అయినా, రియల్ ఎస్టేట్ అయినా, ఏదైనా అంతే. రన్నింగ్ బస్ ఎక్కే ప్రయత్నం చేస్తే దెబ్బ మనకే తగులుద్ది. అంటే ఇప్పుడు గోల్డ్ అనేది ఏ స్టేజ్ లో ఉందండి? అంటే డిపోలో యూఫోరిక్ స్టేజ్ లో ఉంది. రన్నింగ్ బస్సు ఓకే, ఓవర్లోడ్ అవటం వల్ల ఇంజన్ నుంచి పొగలు వస్తుంది. ఇంజన్ బోర్కి వచ్చింది. అంతే మరి ఒకళ్ళ ఇద్దరు అండి ఏ రేంజ్ లో ఎక్కారు అసలు? కనీసం ఫుట్బాల్ కి ప్లేస్ లేకపోతే బస్సు పైకి కూడా ఎక్కి కూర్చున్నారు కదా. అవును, బస్సు పైకి కూడా ఎక్కి కూర్చున్నారు కదా. మరి ఇంజన్ ఎంత వెయిట్ తట్టుకుంటుందండి? ఎంత లోడ్ గుంజుతుంది? దానికి ఒక కెపాసిటీ ఉంటుంది కదా. ఇంత వెయిట్ వరకు నేను బడ్డలు లేకుండా గుంజుతానని, మరి ఎంత గుంజుద్దండి ఒక బస్సు? అవును, రైట్. అంటే ప్రతి ఒక్క వెహికల్, మనం ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ అని పిలుస్తాం. సో ప్రతి ఒక్క బస్సు అది ఏ కండిషన్ లో ఉందో చెక్ చేసుకొని ఎక్కాలి. హర్రే వెళ్ళిపోతుంది అని చెప్పి నేను టాప్ కూడా ఎక్కుతానంటే కుదరదు కదా. సో బేసిక్ అది వర్కౌట్ కాదు. సో ఆల్వేస్ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ కన్సంప్షన్ పర్పస్, ఏ రేట్తో ఉందో మీకు అనవసరం. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ట్రెడిషన్. సో డోంట్ సెల్. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిక్స్ ఎ పర్సంటేజ్. అప్పుడు 10% పడ్డా మీకేమవుతుంది? ఏం కాదు కదా. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పర్సన్. మోస్ట్ వెల్కమ్.